బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. క్రీస్తు శకం 570వ సంవత్సరం. అది మక్కా నగరం. హజరత్ అబ్దుల్లాహ్, బీబీ ఆమినా వివాహ బంధంతో ఒక్కటైన ఆనంద ఘడియలవి. వీరి దాంపత్య జీవితం ఆనందోత్సాహాలతో గడిచిపోసాగింది. పెళ్ళయి కొన్ని నెలలు గడిచాయో లేదో హజరత్ అబ్దుల్లాహ్ వ్యాపారం నిమిత్తం సిరియా వెళ్లాల్సి వచ్చింది. వ్యాపారం సాగాలంటే వెళ్ళక తప్పని పరిస్థితులు. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానని భార్యకు చెప్పి ఒంటిపై పయనమయ్యారు అబ్దుల్లాహ్. బరువెక్కిన హృదయంతో భర్తకు వీడుకోలు పలికారు బీబీ ఆమినా. రోజులు చాలా భారంగా గడుస్తున్నాయి. ఎప్పటిలాగే తెల్లారింది. ఎందుకో మక్కా వింత కాంతితో వెలిగిపోసాగింది. ఆ రోజు ఆమినా ఇంట ఆనంద కుసుమాలు విరబూశాయి. ఆమినా నెల తప్పారన్న సంతోషంతో కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. తన పెనిమిటి ఎప్పుడు వస్తారు, ఆయనకు ఈ శుభవార్త ఎప్పుడు వినిపించాలని ఆమె హృదయం తల్లడిల్లిపోయింది. సెకనులు రోజుల్లా, రోజులు సంవత్సరాల్లా కాలం భారంగా నడుస్తోంది. తన ప్రాణానికి ప్రాణమైన భర్త కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఆమినాకు పిడుగులాంటి వార్త అందింది. వ్యాపార నిమిత్తం సిరియా వెళ్లిన అబ్దుల్లాహ్ ఇక లేరని తెలిసి ఆమినా కుప్పకూలిపోయారు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన ఆమినాకు బతుకంతా శూన్యంలా అనిపించింది. కంట కన్నీరు వరదలా పొంగుతోంది. ఇంతలో అబ్దుల్లాహ్ ప్రతిరూపం తన గర్భాన పెరుగుతున్న విషయం గుర్తుకొచ్చింది. వెంటనే కన్నీళ్లు తుడుచుకున్నారు బీబీ ఆమినా. భరించలేని బాధ ఉన్నా దైనందిక కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. తన గర్భాన బిడ్డ పెరుగుతున్న కొద్దీ బీబీ ఆమినాకు వింత అనుభూతులు కలగసాగాయి. ఇప్పుడు తన చుట్టూ ఎవరో ఉన్నట్టు ఆమెకు అనిపించేది. అయితే గర్భధారణ సమయంలో సాధారణ మహిళలకు ఉండే ఇబ్బందులు కానీ, అసౌకర్యం కానీ ఏమీ కూడా ఆమెకు ఉండేవి కావు. ఆమె ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళినా ఆకాశంలో ఒక మేఘం ఆమెను అనుసరించేది. భగభగమండే ఎండ ఆమెపై పడకుండా ఛాయను కల్పించేది. నీళ్లు తెచ్చుకునేందుకు బీబీ ఆమినా జంజం బావి దగ్గరికి వెళ్ళేవారు. దారమ్మట ఉన్న చెట్లు సలాం చేస్తున్నట్లు ఆమె ముందు వంగేవి. జంజం బావిలో కూడా నీళ్లు పైకే వచ్చి ఉండేవి. చాలా సునాయాసంగా ఆమె నీళ్లు పట్టుకునేవారు. మక్కా మహిళలు ఆమెను జంజం బావి దగ్గరే మరికొంతసేపు ఉండమని కోరేవారు. ఆమె బావి దగ్గర ఉన్నంతసేపు జంజం నీళ్లు పైకే వచ్చి ఉండేవి. ఆ మహిళలు కూడా చాలా సులభంగా నీళ్లు నింపుకునేవారు. బీబీ ఆమినా ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళినా ఏదో ఖరీదైన ఇత్తర్ రాసినట్లు ఆమె శరీరం నుంచి సుగంధ పరిమళాలు వెలువడేవి. ఆమినా ముఖం ఎప్పుడూ అందమైన కాంతితో వెలుగుతుపోతుండేది. రాత్రిళ్ళు విచిత్రమైన కలలు వచ్చేవి. ఆ కలలో ఆమె శరీరం నుంచి వింత కాంతి వెలువడేది. ఆ కాంతి లోకాన్ని ప్రకాశవంతంగా మార్చేసేది. కలలో ఆమెకు ఓ గొంతు వినపడేది. నీ గర్భాన ఉన్న బిడ్డ లోకాలలో ఉత్తముడు. అతను ప్రజల నాయకుడు అవుతాడు. అతని పేరు ముహమ్మద్ అని తరచూ వినిపిస్తుండేది. ఒకరోజు మక్కాలో కలకలం రేగింది. సిరియా రాజు అబ్రహా మక్కాపై దాడికి వస్తున్నాడనే వార్త తావానంలో వ్యాపించింది. భారీ సైనిక బలంతో వస్తున్న అబ్రహాను ఎదుర్కోవడం ఎలా? ఏ నోట విన్నా ఇదే చర్చ. కాబా సంరక్షకుడిగా ఉన్న అబ్దుల్ ముత్తల్లిబ్ కాబా గృహం గోడను ఆనుకుని ఆలోచించసాగారు. అబ్రహారాజును ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు తమకు లేవు. ఇక కాబాను కాపాడేది ఎవరు? ఆకాశం వైపు చూస్తూ ఆయన ఇలా ప్రార్థించారు. ఓ అల్లాహ, నీ పవిత్ర గృహాన్ని కాపాడే శక్తి మాలో లేదు. నువ్వే దీన్ని కాపాడుకో అంటూ దీనంగా వేడుకున్నారు.
తర్వాత ఆయన మక్కావాసులతో ఇలా అన్నారు: ఓ మక్కావాసులారా, అదిగో దూరంగా కనిపిస్తున్న కొండల చాటుకు వెళ్ళి దాక్కోండి, శత్రు సైన్యం వచ్చేస్తుంది. మక్కా ప్రజలంతా ఇల్లు వాకిలి వదిలి కొండల వెనక్కి పరిగెత్తారు. ఏం జరుగుతుందోనని వారంతా కొండల వెనక నక్కి చూడసాగారు. దూరాన భారీ సైన్యం దుమ్ము లేపుకుంటూ వేగంగా దూసుకొస్తుంది. సైన్యం అగ్రభాగాన పెద్ద సంఖ్యలో ఏనుగులు ఉన్నాయి. వాటిలో అతి పెద్ద ఏనుగుపై సిరియారాజు అబ్రహా ఆసీనుడే ఉన్నాడు. ఏనుగులు పవిత్ర కాబాకు సమీపంగా వచ్చేశాయి. ఇంతలో ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. అరే ఆశ్చర్యం! అవి మేఘాలు కావు, పక్షుల గుంపులు. గుంపులు గుంపులుగా అబాబీల్ పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి. ఉన్నట్టుండి వాటి నోటమ్మట రెక్కల నుంచి రాళ్ల వర్షం కురవసాగింది. అత్యల్పంగా కనిపించే అబాబీల్ పక్షుల గుంపుల నుంచి రాళ్ళు బుల్లెట్లలో దూసుకొస్తున్నాయి. రాళ్ల దెబ్బలకు అబ్రహా సైన్యం కకావికలమైంది. రాళ్లు తగిలిన చోటల్లా శరీరాల నుంచి మాంసం ఊడి వచ్చేస్తుంది. ఏనుగులు భయంతో పరుగులు లంఘించుకున్నాయి. అతి పెద్ద ఏనుగుపై కూర్చున్న కింగ్ అబ్రహా అమాంతం కిందపడ్డాడు. రాళ్ల దెబ్బలకు అతని శరీరం జల్లెడగా మారిపోయింది. సైనికులు భయంతో వెనక్కి పారిపోయారు. చూస్తుండగానే మైదానం మొత్తం ఖాళీ అయిపోయింది. రాళ్ల దెబ్బలకు శత్రువుల శరీరాలు ముక్కలు ముక్కలైపోయాయి. ఈ మహిమను చూసిన మక్కావాసులు ఆనందంతో కేరింతలు కొట్టారు. మక్కా గృహాన్ని విశ్వప్రభు అల్లాహనే కాపాడుకున్నాడని సంబరాలు జరుపుకున్నారు. అమిత ఆనందంతో మక్కా గృహాన్ని ఆలింగనం చేసుకుని అబ్దుల్ ముతలిబ్ అల్లాహకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ ఘటన ఇస్లామిక్ చరిత్రలో ఆమ్ ఉల్ ఫీల్గా ప్రసిద్ధి చెందింది. ఇది అరబ్ ప్రజలకు మరపురాని సంఘటనగా నిలిచిపోయింది. ఇది జరిగిన 50 రోజుల తర్వాత మక్కాలో మరో అద్భుతం జరిగింది. ఆ రోజు రాత్రి అబ్దుల్ ముతల్లిబ్ ఇల్లు దైవిక కాంతితో వెలిగిపోసాగింది. పైన ఆకాశంలో ఎర్రని నక్షత్రం ప్రత్యక్షమైంది. ఈలోగా ఇంటి నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చిన పరిచారిక అబ్దుల్ ముతల్లిబ్తో ముబారక్ హో, మీకు మనవడు పుట్టాడు అనే శుభవార్త అందించింది. ఆనందంతో తబ్బిబ్బైన అబ్దుల్ ముతల్లిబ్ ఇంటిలోకి వెళ్ళారు. మనవడిని చేతులతో ఎత్తుకున్నారు. అతని నుదుటిపై ముద్దు పెట్టారు. 7 రోజుల తర్వాత ఆయన మక్కాలో ఆ బాలుడి అకీకా జరిపించారు. మక్కావాసులకు పెద్ద ఎత్తున విందు ఇచ్చారు. అదే రోజు బాలుడిని తీసుకుని పవిత్ర కాబా గృహానికి వచ్చారు. కాబా చుట్టూ తవాఫ్ అంటే ప్రదక్షిణలు చేశారు. తర్వాత చిన్నారిని చేతులపైకి ఎత్తుకుని మక్కావాసులకు చూపించారు. అందరికీ వినపడేలా ముహమ్మద్ అంటూ నామకరణం చేశారు. అప్పటి వరకు ఎవరు వినని పేరు. మక్కావాసులు ఆనందంతో కేరింతలు కొట్టారు. పేరు వినగానే ప్రకృతి పులకించిపోయింది. చల్లని గాలులు వీశాయి. పశుపక్షాదులు ఆనంద తాండవం చేశాయి. అల్లాహ్ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించారు. ఆయన జననం మానవ జాతికి కరుణగా వెలుగుగా నిలిచింది. సుబ్హానల్లాహ్.